పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దీదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యుల మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవ అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు శిష్యుల ఎదుట మరెన్నో అద్భుత కార్యములను చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం.